నీకు వందనాలు తండ్రి, నీకు సన్నిధి నీ యొక్క ప్రసన్నతో నింపినందుకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చుందాం. అపోస్తుల కార్యం 3వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. అపోస్తుల కార్యము 3వ అధ్యాయము. అందోసారి ఏ కాలమున? అందోసారి ప్రార్థన కాలమున. 2025 మనందరికీ ఒక ప్రార్థన సంవత్సరముగా ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా. మనందరికీ చలికాలము, ఎండాకాలము, ఇంకే కాలము, వానాకాలం, ఇంకొక కాలం ఉండాలి. ఏ కాలం అది? తెలుగులో ఏమంటారు? ఇంగ్లీష్ బెల్ అయితే స్ప్రింగ్ సీజన్ అంటారు. తెలుగులో 3 కాలాలు? శీతాకాలం. శీతాకాలం అంటే వింటరే. సో ఓకే, మరి ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క కాలం పెట్టి ఉన్నాడు. ప్రార్థన అన్నది ప్రతిరోజు ఉండాలా? ప్రార్థన నెల అనేది ప్రతి సంవత్సరం ఉండాలా? వింటున్నారా? అయితే ఇక్కడ ప్రార్థన కాలమున నీ యొక్క కాలపు ఏం జరుగుతుంది? నీ సమయము ఏ కాలంలో జరుగుతూ ఉంది అంటారు కదా. నీ యొక్క ఏ యొక్క పరిస్థితుల్లోంచి వెళుతూ ఉంది? నీ కాలము ప్రార్థన కాలం అవునుగాక. చూడండి, ఇప్పుడు మనము దేవుని సన్నిధిలో ఉన్నాం. చూడండి, ఎవరైనా నీకు చెప్పారనుకోని ఎక్కడికి వెళ్తున్నారంటే మీరు ఏం చెప్తారు? ప్రార్థనకి వెళ్తున్నాము అంటారు, సంఘానికి వెళుతున్నాము అంటారు. ఈరోజు ప్రార్థన ఉందా అంటారు. ప్రార్థన కాలం. నువ్వు ఈ సంవత్సరంలో ప్రార్థన ఒక బలిపీఠము కట్టాల. జనవరి నెలలోనే మన ప్రార్థన యొక్క బలిపీఠము కట్టాల. వింటున్నారా? అబ్రహాము కూడా గత సంవత్సరాల్లో మీకు దేవుడు మనతో మాట్లాడాడు. ప్రార్థన యొక్క బలిపీఠం మరి అబ్రహాము కట్టాడు. ప్రతి విషయంలో బలిపీఠము కట్టాడు. ఈ జనవరి నెలలోనే మనం ఎక్కువగా ప్రార్థన చేసి ఈ 12 నెలలు 12 పిల్లర్లు, వింటున్నారా, నీ యొక్క దేవుని సన్నిధిలో ఎక్కువగా ప్రార్థన చేసి ఈ సంవత్సరానికి కావలసినదంతయు కూడా నువ్వు ఈ జనవరి నెలలోనే ప్రార్థన ద్వారా బలిపీఠము కట్టాల. ఆమేన్, హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఎంతమందికి సెకండ్ సాటర్డే తెలుసు మనకు ప్రార్థన జరుగుతుంది? వింటున్నారా? ఎవ్రీ సెకండ్ సాటర్డే మనకు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. 9 నుంచి 3 గంటల వరకు జరుగుతుంది. మరి ఈ 11వ తారీఖుని 11 కదా, 11వ తారీఖు మీరందరూ కూడా ఉపవాస ప్రార్థనకి రావాలా. అర్థమైందా? ఈ శనివారమే 11వ తారీఖున జరుగుతుంది. మీరందరూ కూడా మరి ఈ ఒక ఉపవాస ప్రార్థనలో పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదే విధముగా 14, 15 2 రోజులు లీవ్ ఉంటుంది కదా, అవునా? ఎక్కడైనా పోతారా? 14, 15కి ఏమైనా ప్రోగ్రాం పెట్టుకున్నారా? మీరు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఒక ప్రోగ్రాం మీకు ఇస్తున్నాను. 14, 15కి మనం 2 రోజులు మరి ఉదయం 9 నుంచి 5 గంటల వరకు చర్చిలోనే ఉండి మనం ప్రార్థన చేద్దాం. ఎవరు హాలేలు చెప్తలేరు? అయ్యో, కొందరు ఒకళ్ళు అయ్యో ఏదో ప్రోగ్రాం పెట్టుకున్నాం. యాక్చువల్లీ నాకు 3 రోజులు దేవుడు చెప్పినాడు. నేను డిసెంబర్లో ఉన్నప్పుడు 3 రోజులు దేవుడు డోంట్ మిస్ ఇట్. ఓకే, 14, 15 2 రోజులు లీవ్ ఉంటుంది. ఇంకో 13 కూడా పెట్టుకోవచ్చు అనుకోండి.
3 రోజులు పెడదామా, 2 రోజులు పెడదామా? అన్న మీరు ఏది పెట్టినా మా ప్రోగ్రామ్ ఉంది, మేము ప్రోగ్రాంలో వెళ్ళిపోతాం అన్నట్టు అర్థమైపోయింది. కానీ దిస్ ఈజ్ ద 11కి అయితే విధంగా సెకండ్ సాటర్డే కంపల్సరీగా 9 నుంచి 3 వరకు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ప్రతి నెల మీరు పాల్గొనాలా. ఆమేనండి. హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? మీరు ఓన్లీ ఆదివారమే వస్తున్నారు చాలామంది. లేదు, సంఘంలో మనం పాల్గొనాల, ఇన్వాల్వ్ కావాలా. సంఘము ఎప్పుడైతే ప్రార్థనలు పెడతా ఉందో మీరందరి ఆకలితో మీరు రావాలా. చూడండి, ఈ సంవత్సరం ఎడ్యుకే అన్న ఒక మాట చెప్పాడు. ఎక్కువగా ఎవరైతే దేవుని కొరకు ఆకలిగా ఉంటారో దేవుడు ఈ యొక్క సంవత్సరంలో వారి జీవితంలో అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు చేస్తాడు. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? సో 11కు సెకండ్ సాటర్డే మీరు అందరూ కూడా పాల్గొనాలా. 9 నుంచి 3 వరకు జరుగుతుంది. అదే విధముగా 14, 15 2 రోజులు 9 నుంచి 5 గంటల వరకు, 3:30, 4 గంటల వరకు, లేకుంటే 5 గంటల వరకు 2 రోజులు మనం ఎక్కువగా దేవుని సన్నిధిలో గడుపుదాం. ఉపవాస ప్రార్థన ఏంటో కొంచెం ఆలోచించి చెప్తా. అందరం హల్లెలూయా చెప్తారా? ప్రార్థన కాలం అంటే మనం గడపాల, దేవుని సన్నిధిలో గడపాల. కొన్నిసార్లు మనకు ప్రార్థన చేయనికి రాదు, అవునా? చూడండి, ప్రార్థన అన్నది ఒక పెద్ద ఏమంటారు, ఒక లేబర్. ఒకవేళ ఒక స్థలం ఇప్పుడంటే జేసీబీ వచ్చేసి 8 ఫీట్లు 10 ఫీట్లు తవ్వేస్తుంది. కానీ ఇది వరకు లేబర్ ఏం చేసేవారు, బాగా గడ్డపార తీసుకొని కొట్టి అది ఎత్తి పాడేసేవారు. ప్రార్థన కూడా అటువంటిదే. అర్థమైందా? ప్రార్థన చాలా మనం ప్రార్థన అంటే ఏముందిలే అనుకుంటాం. ఇట్స్ ఏ లేబరే కాదు, హార్డ్ లేబర్ చాలా. సో కొన్నిసార్లు మనం ప్రార్థన చేయాలంటే ఎవరో మనల్ని పుష్ చేయాల. సూపర్వైజర్ ఎందుకుంటారు, పని చేపిస్తూ ఉంటారు. అర్థమైందా? ఇట్లా చేయి, అట్లా చేయి, అలా చేయని పని చెప్తూ ఉంటారు, పని చేపిస్తూ ఉంటారు. మనం ప్రార్థన చేయడానికి కూడా వెనుక నుంచి కొందరు పుష్ చేయాలి, మనకు పుషప్ కావాలి మనకు. అర్థమైందా? ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. నీ జీవితము, నా జీవితము ప్రార్థన ద్వారా కట్టబడాలా, ప్రార్థన ద్వారా మనం కొనసాగాల. ప్రతిదీ చూడండి, మన జీవితంలో ఏది స్టార్ట్ చేసినా ప్రార్థన జరగాలి. అది ఇల్లు పునాది అయినా సరే, ఇల్లు యొక్క ప్రారంభమైన ముగింపు అయినా ప్రార్థన జరుగుతుంది. ఆయన ఆల్ఫా ఒమేగా అయి ఉన్నాడు, మొదటివాడు కడపటివాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? మీరు ఇక్కడికి బయలుదేరే ముందు ప్రార్థన చేస్తారు, అవునా కాదా? ఎస్, ఎక్కడైనా బయలుదేరే ముందు ప్రార్థన చేస్తారు. కొంతమంది ఎక్కడైనా ప్రయాణం చేసినారు అనుకోండి, అమ్మ ఇట్లా వెళుతున్నాను, ప్రార్థనలు పెట్టండి, ప్రార్థన చేయమని చెప్తాడు. ఎస్, ప్రార్థన దేవుడు యొక్క దూతల ద్వారా మీరు ఏ ప్రయాణం వెళ్ళినా మిమ్మల్ని కప్పు వేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఈరోజు మీ అందరి యొక్క ప్రార్థన కాలం మొదలవునుగాక. ఆమేన్. వేకువనే లేచి దేవుని సన్నిధిలో వెతకాల, వేకువనే లేచి దేవునికి ప్రార్థన చేయాల. వేకువనే లేచి మనం ప్రార్థన చేసినప్పుడు ఈ దుష్ట క్రియలు, దురాత్మ క్రియలు ఏదైతే పోరాడుతున్నాయో పాములను తేలును తొక్కుటకు సర్వాధికారము దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే మనందరం ఉదయకాలంలో లేచి దేవుని వెతకాల, వేకువనే దేవుని వెతకాల. దావీదు గొలియాతుని చంపివేసినాడు, ఒక్క దెబ్బతో పడిపోయి ఉన్నాడు, ఎవ్వరు చేయలేరు. 40 దినములు ఆ ఫిలిష్తీయుని వ్యక్తి ఆ లోయలో, ఇదిగో ఎవరైనా ఉన్నారా
నేను బలవంతుని, మీరు ఎవరైనా ఉన్నారా నాతో పోరాడడానికి, నాతో గెలవడానికి, నన్ను చంపడానికని 40 దినములు ఛాలెంజింగ్ చేశాడు. ఒక్కరు కూడా ముందుకు రాలే. కానీ వేకుగా లేచి వెదికే దావీదు మాత్రము ముందుకొచ్చి యెహోవా నామములో నిలబడి ఆ గొలియాతును ఒక దెబ్బ కొడితే, ఆమె దేవునికి స్తోత్రం చెప్తారా? దావీదు ఏమి కండల వీరుడు కాదు, దావీదు ప్రార్థన వీరుడు. వింటున్నారా? ప్రార్థన వీరుడు. ఉదయకాలంలో లేచి దేవుని వెదికేవాడు. మన జీవితంలో గొలియాతులు ఉన్నారు, మన జీవితంలో అపవాది మనల్ని అడ్డుపడతా ఉన్నాడు. అయితే వేకువనే లేచి దేవుని వెదకాల. ఆమేన్. చూడండి, నా జీవితంలో కూడా గొప్ప కార్యం చేశాడు. జూలై నెల, ఆగస్టు నెలలో ఉదయకాలములో 40 దినములు ప్రార్థన పెట్టాం మందిరంలో. ఆ 40 దినములు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు వివాహం సంబంధం వచ్చింది. దేవుడు ఇప్పుడు కుటుంబముగా నేను మీ మందిరానికి వచ్చా. అయ్యో స్తోత్రం, హల్లెలూయా. అందరూ చప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. ఎస్. చూడండి, నా యేసుక్రీస్తు ప్రభు మన దేవుడు ఉదయకాలమున పెందల కడలేచి దేవుని వెతికి ఉన్నాడు. అదే విధముగా రాత్రంతా కూడా ప్రార్థన చేసి ఉన్నాడు, మధ్యరాత్రి కూడా ప్రార్థన చేసి ఉన్నాడు. చూడండి, మనము ఉదయం, మధ్యాహ్నము, సాయంకాలము లేదా రాత్రి ఎల్లవేళలో మన ప్రార్థన కాలం ఉండాలి. అవును, ఆహారం తినేటప్పుడు ప్రార్థన చేస్తాం, మధ్యాహ్నం, సాయంకాలం, ఎల్లవేళలో నువ్వు దేవుని స్తుతిస్తుండాలా. ఎల్లవేళలో మనం అందరము కూడా ప్రార్థన చేయుచుండాలా. ఇది వరకు ఒక 20-30 సంవత్సరాల ముందుకు మరి విశ్వాసులను దైవజనులు చూచినట్లయితే వారు లేచిన కూర్చిన స్తోత్రం స్తోత్రం అనేవాళ్ళు. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం అని వారి ఇల్లంతయు కూడా లేచిన, కూర్చున్న, బాత్రూమ్ పోయినా, స్నానం చేసిన దేవునికి స్తోత్రాలు చెప్పేవారు. మనం ఏమవుతుంది, కాలం ఎట్టుపోతా ఉంది. ఆత్మచేత నీవు నింపబడిన వ్యక్తి అయితే నువ్వు అన్న భాషల్లో మాట్లాడాలా. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? పాటలు పాడాలా, దేవుని స్తుతించాలా. ఎల్లవేళలో మన ఇంట్లో కూడా ఎల్లవేళలో నిశ్శబ్దంగా ఉండదు. ఎప్పుడు ఏదో ఒక సౌండ్. ఏ సౌండ్? మీ కొట్లాట సౌండ్ కాదు. ఎప్పుడు ఏదో ఒక దేవుని పాటలతో, దేవుని వాక్యముతో, దేవుని యొక్క వాక్యాలతో, దేవుని స్తుతులతో మీ ఇల్లంతా నింపబడాల. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఎప్పుడైతే ఇల్లంతా దేవుని యొక్క వాక్యము ప్రార్థనతో నింపబడుతుందో సమాధానం ఉంటుంది. హల్లెలూయా. చూడండి, శిష్యులకు కూడా దేవుడు అధికారం ఇచ్చినాడు. దెయ్యములు వెలగొట్టిన దురాత్మను పారదోలేడి. అయితే మీకు ఎవరైతే మీ ఇంటికి చేర్చుకుంటారో వారి మొదటిగా ఆ ఇంటిలో అడుగుపెట్టి ఏమన్నాడో తెలుసా? ఈ ఇంటికి సమాధానము కలుగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరైతే దేవుని సేవకులను చేర్చుకుంటారో, ఎవరైతే దేవుని యొక్క స్తుతులతో, దేవుని పాటలతో, దేవుని యొక్క వాక్యముతో ఆ ఇంటంతా దీపముతో నింపుతారో వారి ఇంటికి, వారి కుటుంబానికి సమాధానముగా ఉంటుంది. ఆమేన్. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఎప్పుడు స్తోత్రాలు చెప్తా ఉండాలి. దేవునికి యేసు రక్తం జయం చెప్తా ఉండాలి. యేసు రక్తం జయం అని చెప్తా ఉండాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? ఆమేన్. మా 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 అమ్మ మా భార్యకు వందనకు పెళ్ళి కాకముందుకు ఎప్పుడు మాట్లాడినప్పుడు ఏదో పరిస్థితి ఏదో ఉన్నప్పుడు వందనకు చెప్పింది, యేసు రక్తమను అని. అందరం హల్లెలూయా చెప్పండి. దేని విషయంలో యేసు రక్తము చెప్పు. యేసు రక్తం అనేది చాలా పవర్ఫుల్. నువ్వు యేసు రక్తం అందొకసారి అనండి, యేసు రక్తమే జయం అనండి. యేసు రక్తమే జయం అనండి. యేసు రక్తమే జయం అనండి. ఎస్. ఎప్పుడైతే యేసు రక్తం జయం అంటామో సాతాని యొక్క సైన్యముకు గజగజగా వణుకుతాయి. ఒకసారి నేను ఒక హాస్పిటల్కి వెళ్ళా. హాస్పిటల్లో ప్రార్థన చేయడానికి వెళ్ళా. దేవుడు నాకు ఒకటి చూపించినాడు. నేను చెప్పాను, మీరు ఈ పునాది వేసేటప్పుడు ఏమైనా చేశారా అంటే, ఒక ఆవిడ ఉండే పొట్లం కట్టి
ఏ పొట్లమో కట్టి అందులో వేసినారు. ఇప్పుడు ఏం చేద్దాం? ఆ పొట్ల లోపల ఉంది. సో బిల్డింగ్ అంతా కులగొట్టి 5 ఫ్లోర్లు అనుకుంటుంది. ఆ బిల్డింగ్ అంతా కొల్లగొట్టి లోపల తవ్వి అది తీయాలా? మొన్న ఒకసారి ఒకటి విన్నా. ఒకటి ఈ వాస్తు లేదని చెప్పి ఏదో పిల్లర్లు ఉన్నాయంట. వాస్తు బాగలేదని చెప్పి ఒక పిల్లర్ తీయమన్నాడంట. ఆ పిల్లర్ తీసి డబాలని కింద పడిపోయి. సరే, వారి నమ్మకం. కానీ ఇల్లేదో పడిపోయింది పాపం. ఎంత కష్టపడి ఎంత కట్టుకుంటారు కదా. నేనే పోయి అంతా ఏం లేదమ్మా, నేను ఆ కింది సెల్యులర్ తిరుగుతా ఉన్నా. అటు తిరిగి సడన్లో ఒక ప్లేస్ లాగి ఇగో అమ్మ నూనె అని చెప్పి ఆ నూనె అక్కడ పోసినాను. అంతే. ఎక్కడైతే యేసు రక్తము చల్లుతామో ఆ స్థలం అంతా పరిశుద్ధపరచబడుతుంది. స్తోత్రం చెప్తారా? ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? అందుకే ఎప్పుడు వెళ్ళినా ఎక్కినా దిగినా యేసు రక్తం అని ఎప్పుడు ప్రకటించుకుంటూ ఉండాలా. కొంతమంది సాక్ష్యాలు ఇస్తూ ఉంటారు. ప్రార్థన చేసేటప్పుడు, అయ్యగారు మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎవరో వచ్చి ఇలా తాకినారు, నా చెవు నొప్పి పోయింది, నా గడ్డలు కరిగిపోయినాయి అని చెబుతూ ఉంటారు. కారణం ఏందో తెలుసా? దేవుని దూత యేసు రక్తము తీసుకొని వచ్చి మీ గాయములు ఎక్కడ ఉన్నాయో, నీ నొప్పులు ఎక్కడ ఉన్నాయో అక్కడ తాకినప్పుడు ఆ గాయం అంతా దేవుడు సంపూర్ణమైన స్వస్థత కలుగజేస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? నేను ఎప్పుడు పండుకున్నా ఎక్కడికి వెళ్ళినా ఒక మాట చెప్తా ఉంటా. మీరు ప్రతి ఆదివారం కూడా ఒక మాట మీ అందరికీ పలుకుతూ ఉంటాను. ప్రభువా వీరందరినీ రక్త కోటలో భద్రపరచు ప్రభువా. ఎస్, నువ్వు రక్త కోటలో, యేసయ్య రక్త కోటలో మనం ఉన్నట్లయితే అపవాది ఎప్పుడు వాడు దొంగలించాలని చూస్తూ ఉంటాడు. ఎప్పుడు నేను దొంగలించాలా, ఎప్పుడు నేను నీ దగ్గరికి రావాలా, నీ లోపలికి రావాలని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ యేసు రక్తం చేత మనం కడగబడిన వారము. యేసు రక్తం కోటల్లో ఉన్నప్పుడు అపవాదికి ఆ స్మెల్ కూడా పడదు. పదనే యేసయ్య రక్తము వింటున్నారా? అపవాదికి ఆ స్మెల్ కూడా పనిచేయదు. ఆ రక్తము నేను ప్రొటెక్ట్ చేస్తుంది, నేను కాపాడుతుంది. రక్తమే జయం, యేసు రక్తమే జయం. 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 రక్తమే 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 యేసు రక్తమే. రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఆమేన్. రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎదురుచున్నది విజయ పతాకం. యేసు రక్తమే నా జీవిత విజయం. అందరం ఎదురుచున్నది విజయ పతాకం. యేసు రక్తమే నా జీవిత విజయం. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? ఆమేన్. ఆ కాలం పక్కవార్త. ఈ సంవత్సరము ముఖ్యంగా ఈ జనవరి నెల, ఫిబ్రవరి నెల, మార్చి నెల, ఏప్రిల్, మే, జూన్, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. వింటున్నారా? ఏ కాలం అంట? చూడండి, కొన్ని కాలాలు ఉంటాయి. మీరు పొలంలో విత్తనం వేయడానికి కొంచెం ఆ ఏరియాని బట్టి కొంచెం కాలం ఉంటుంది. దిస్ ఈజ్ అ ఇయర్. ప్రార్థనతో మొత్తం మీకు ఎప్పుడు ఎవరు ఏం చేసినా, అమ్మో ఈమె ప్రార్థన చేస్తుంది, అయ్యా ఈయన ప్రార్థన చేస్తున్నాడు, ఈయన ప్రార్థన చేస్తున్నాడు, అబ్బా. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు గొప్ప అధికారం దేవుడు మనకిస్తాడు. వింటున్నారా? రాబోయే దినాలకు, రాబోయే రోజుల్లో యెహోషువకు ఏదైతే స్వాధీనపరుచుకున్నాడు, అయితే స్వాధీనపరుచుకున్న ముందు మనం అందరము ప్రార్థనలో గడుపుదాం.
ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? మన జీవితంలో ఒక అద్భుతం జరగాలంటే మొదటిగా ఒక ప్రార్థన యొక్క బలిపీఠం మనం కట్టాల. ఈ ప్రార్థన కాలమున పేతురు యోహాను మందిరానికి వెళ్తున్నారు. చదవండి, అది 3వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం. ఎప్పటి నుంచి అంట? పుట్టినప్పటి నుంచి. మీకు ఎవరికైనా పుట్టినప్పటి నుంచి ఏదైనా ప్రాబ్లం ఉందా? పుట్టినప్పటి నుంచి ఎవరికైనా కానీ పుట్టినప్పటి నుంచి ఏదైనా ప్రాబ్లం ఉందా? లేదా? నిజం చెప్పండి. సరే, స్తోత్రం. చదవండి. చూడండి, అతను ఎప్పుడు కూడా ఎవరో ఒకరు మోసుకొని పోవాలి. ఎవరైనా గాయములైనా ఏదైనా అయితే ఎవరైనా మోసుకొని పోయారు అనుకో, అస్సలు ఎంత ప్రాబ్లం అనిపిస్తూ ఉంటుంది. అలాంటిది పుట్టినప్పటి నుంచి ఆయన లేవలేడు. ఎవరో ఒకరు అతన్ని మోసుకొని ఆ మందిరం ఎదుట నిలబడాల్సిన పరిస్థితి అతనికి ఏర్పడింది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ పేతురు యోహాను ప్రవేశించేటప్పుడు ఆయన కాలు దగ్గర 42 సంవత్సరాలు ఉంటాయి ఆ అబ్బాయికి. అతను లేవలేని పరిస్థితి, కుంటివాడు. అయితే అతను వచ్చే వారందరినీ అడుక్కుంటా ఉన్నాడు. పేతురు యోహాను ఆ అడుక్కునే వ్యక్తిని తేటగా చూసి ఉన్నాడు. ఇద్దరు, ఇటు పేతురు యోహాను చూస్తూ ఉన్నారు, అదే విధముగా ఈ యొక్క అడుక్కునే బెగ్గరు కూడా చూస్తూ ఉన్నాడు. అయితే నా దగ్గర అందరిలాగా వెండి బంగారం లేదు, కానీ నాకు ఒకటి ఉంది. ఏది ఉంది? నజరైన యేసుక్రీస్తు నామము. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? మళ్ళీ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. అన్ని నామముల కంటే పైనామము
చూడండి, ఇక్కడ పేతురు యోహానుకు నజరైన యేసుక్రీస్తు నామం యొక్క బలం ఏంటిదో, ప్రత్యక్షత ఏంటిదో వారికి తెలుసు. కాబట్టే పుట్టుక నుంచి ఉన్న ఆ రోగము, ఆ నడవలేని వ్యక్తికి నజరైన యేసుక్రీస్తు నామములో నువ్వు లేచి నడువు అని వారి చేతులు పట్టుకొని లేపగా అతని యొక్క కాళ్ళలో అడుక్కునే వ్యక్తికి, ఆ బెగ్గరికి ఏమొచ్చింది? బలము పొందుకొని గంతులు వేసి, అమ్మే దేవునికి స్తోత్రం చెప్తారా, ఆ కాళ్ళలో బలం వచ్చి ఎక్కడికి వెళ్ళినాడు? మందిరంకి వెళ్ళి దేవుని స్తుతించినాడు, గణపరిచినాడు. అమ్మే ఈ సంవత్సరంలో ప్రార్థనతో పాటు దేవుని యొక్క నామం యొక్క బలం ఏంటిదో, ప్రత్యక్షత ఏంటిదో నీకు తెలియాల. అందరం హల్లెలూయా చెప్తారా? ఇక్కడ పేతురు యోహాను మరి మందిరానికి వెళుతుంటే, నా దగ్గర వెండి బంగారము లేదు కానీ నా దగ్గర నజరైన యేసుక్రీస్తు నామం ఉన్నది. ఆ ప్రత్యక్షత వారు పొందుకున్నారు. దేవుని బిడ్డలారా, నీకు దేవుని యొక్క నామం యొక్క శక్తి ఏంటిదో, యేసు నామము పలుకుతే అన్ని నామముల కంటే పైనామము ప్రతి మోకాలు వంగాల్సిందే. వింటున్నారా? యేసు నామము పలికినప్పుడు ప్రతి చీకటి వెలుగుగా మారాల్సిందే, ప్రతి రోగము విడిచి వెళ్ళిపోవలసిందే, ప్రతి పాములను తేలుటను తొక్కుటకు సర్వాధికారం దేవుడు ఇచ్చి ఉన్నాడు యేసు నామములో. దేవునికి స్తోత్రం చెప్తారా? భూమి ఆకాశము సర్వాధికారము యేసుకు ప్రభుకి ఇచ్చి ఉన్నాడు. ఆయన నామము వాడుకుటకు నీకు మాకు మనందరికీ అధికారం ఉన్నది. అందుకని యేసు నామమే అన్ని నామముల కంటే పైనామము. అయితే ఈ నామము వాడుకోవడానికి అన్యులకు లేదు. ఇది విధంగానే పౌలు భక్తుడు దయ్యాలను వెలుగొడతా ఉంటే ఒక మాంత్రికులు వాళ్ళందరూ కలిసి అదే కొత్త మంత్రం ఉందిరా అని చెప్పి ఒక దయ్యాన్ని వెలగొట్టాలని చూస్తాడు. ఆ దయ్యం ఏం చేస్తుంది? నాకు యేసయ్య తెలుసు, పౌలు తెలుసు, నువ్వు ఎవర్రా అని చెప్పి టప కొట్టి వాని వస్త్రములన్నీ కూడా చింపివేసినట్టు చూస్తున్నావు. ఆమేన్. అందరూ దేవునికి స్తోత్రం చెప్తారా? చూడండి, నువ్వు అందరూ నేను యేసయ్య రక్తంలో కడగబడి ఉన్నాను అన్నాడు. నేను యేసయ్యను వాడుకోవడానికి, నామం వాడుకోవడానికి నాకు అధికారం ఉంది. అందరం హల్లెలూయా చెప్పండి. అందరూ యేసు నామము అని. అన్ని నామముల కంటే పైనామము యేసు నామం. యేసు నామం యొక్క ప్రత్యక్షత నీకు తెలియాలా? పౌలు భక్తుడు చూడండి, 16 అనుకుంటాను, అపోస్తలుల కార్యం 16, ఇయర్ ఆఫ్ అపోస్టల్ ఇన్ జీసస్, యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్. ఆమేన్. 16:18 చదవండి. ఏ సమయానికి వెళ్తున్నారు? అందరు సరే, ప్రార్థన సమయానికి వెళ్ళుచుండగా ఆమేన్. ఏ నామములో దయ్యం నీళ్ళు వెళ్ళగొట్టారు? సరే, యేసు నామములో సాతానా పో అంటే చాలు. అందరం హల్లెలూయా చెప్పండి. సరే, యేసు నామములో చీకటి పో. సరే, యేసు నామములో పాములను తేలను కాళ్ళ కింద చితకదొక్కుతున్నాను. అయిపోయా. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా.
జ్వరమా అందుకోసరి జ్వరమా, నీకు జ్వరం వచ్చింది అనుకో, ఏం చేయాలా? యేసు నామములో జ్వరమా శరీరం విడిచి వెళ్ళిపో. ఆమేన్, హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? ఈ బాబు ఇమానియల్ ఉన్నాడు కదా, 31 ముందు 2 రోజుల ముందు అనుకుంటా, 3 రోజుల్లో పొద్దున్న ఇప్పుడు కాల్ చేసి, అన్న నాకు బాగలేదన్న, సడన్గా బాగలేదు అని చెప్పినాడు. ప్రార్థన చేసినా లేదో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తినడమే మొదలుచేసిన. అందరం హల్లెలూయా చెప్తారా? కంప్లీట్ రికవర్ అయిపోయినాడు. ఓన్లీ బికాస్ ఆఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్, హల్లెలూయా. యేసు నామములో ప్రార్థించినప్పుడు చూడండి, దేవుడు స్వస్థత కలుగజేస్తాడు. యేసు నామములో ఏమి అడిగినా దేవుడు మనకిస్తాడు. యోహాను సువార్త 14:14 చదవండి. ఆయన నామములో ఏది అడిగినా నేను స్తోత్రం, హల్లెలూయా. యేసు నామములో మనం ఏది అడిగినా అతను యేసయ్య చేస్తాడు. అందుకు సరే, ఏమి అడిగినా అన్నాడు. ఎంత ఎలా మళ్ళీ బిగ్గరగానే ఆయన యేసయ్య నామములో ఏమి అడిగినా, ఏచినట్టుంది కొంతమంది, అట్లా బిగ్గరగానే కొన్నియా చాలానా, ఏమి అడిగినా ఆయన మీకు చేతును అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. అయితే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు యేసు నామము ఎంత బలమైనది, ఎంత సుందరమైనది, ఎంతగా ప్రభావమైనది, ఎంతగా పని చేస్తుంది, ఎంతగా స్వస్థత విడుదల చేస్తుంది. వింటున్నారా? ఆయన నామములో ఏది అడిగినా అది నేను చేస్తును అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ సంవత్సరములో నువ్వు ఆయన నామమును ఒక ప్రత్యక్షత, ఆయన నామమును ఎంత వాడుకుంటావో అంతగా నువ్వు ఆశీర్వింపబడతావు. స్తోత్రం చెప్తాడా? ప్రభు యేసు నామములో నీకేం కావాలా? కొన్ని అన్నాడా? ఓన్లీ ఆత్మీయ ఆశీర్వాదాలే అన్నాడా? ఓన్లీ శరీర ఆశీర్వాదాలే అన్నాడా? నువ్వు ఏమి చింతిస్తున్నావో, నువ్వు ఏమి ఆలోచిస్తున్నావో, నువ్వు ఏమి అడుగుతున్నావో అదన్నిటి కూడా ఏం చేయాలా? నీకు యేసు నామం యొక్క ప్రత్యక్షత నీకు తెలియాలి. అసలు యేసు నామంలో ఏముంది? శక్తి. సరే, ఈ సంవత్సరం అంతా ఈ సంవత్సరం అంతా ఆయన నామములను స్తుతిస్తాను. ఆమేన్. యెహోవా రాఫా అని అర్థమైంది, స్వస్థత కలగజేస్తాడు. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరచవే వందనమయ్యా. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరచవే వందనమయ్యా. నన్ను స్వస్థపరచవే వందనమయ్యా. నీకు పూర్ణ మనసుతో ఆరాధించు, నీకు పూర్ణ బలముతో ప్రేమించెను. ఆరాధన 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 ఆరాధన. ఈ సంవత్సరంలో దేవుని యొక్క నామములన్నీ చాలా ఉన్నాయి కదా, అవన్నీ తలంచండి. ఎప్పుడైతే ఎల్షదాయ్, ఎలోయి, వింటున్నారా, యెహోవా నిస్సి, ఇవన్నీ మనము తలంచి దేవుని స్తుతిస్తూ ఉంటే అపవాది క్రియలన్నీ లయమైపోతాయి. స్తోత్రం చెప్తారా? దేవునికి శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన
అందరూ ఒక చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, నీ నామమును నేను స్తుతిస్తాను. నా పరిస్థితి ఏదైనా నీ నామమును నేను తలుచుకుంటాను. ప్రభు, ఎత్తైన స్థలముల లోయలో ఏదైనా ప్రభువా, నీ నామము సుందరమైనది.
అన్ని నామముల కంటే పైనామది. ఓ థ్యాంక్ యూ జీసస్. ఎస్ ఎస్ ఎస్. నువ్వు చీకటి ప్రదేశంలో వెళ్ళి ఒక్క దేవుని యెహోవా రాఫా, ఎల్లోయి, షెమ్మ, ఎల్షదాయ్ అంటే చాలు. ఓ రాకెది కథ డాలాబద ఎస్సెకెందర బష కథ. యేసు ప్రభు యొక్క గొప్పతనం, యేసు నామములో ఉన్న శక్తి ఈ సంవత్సరంలో మీరు అనుభవించెదరుగాక, ఆ ప్రత్యక్షతలు పొందెదరుగాక. ఆమేన్. కూర్చోండి. ఒకసారి ఒక దైవజనునికి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనములో పెద్ద లూసిఫర్ సాతాను ఉంది. ఆ లూసిఫర్ సాతాను తనతో పాటు చాలామంది లక్షలాది మంది అనుచరులు ఉన్నారు. పెద్ద సాతాను, చిన్న సాతాను, అందరూ డిస్కషన్ చేస్తూ ఉన్నారు. అయితే ఆ యొక్క ఏమంటారు, ఆ యొక్క స్థలంలో ఒక చిన్న సప్పుడు వినిపించింది, యేసు అని. యేసు అని పిలవగానే ఆ స్థలం అంతా గజగజ వణికి ఉన్నారు. అమ్మే దేవునికి స్తోత్రం చెప్తారా? నీ ఇంటికి వెళ్ళి యేసు అంటే చాలు, చీకటి ప్రదేశానికి వెళ్ళి యేసు అంటే చాలు, అక్కడ వెలుగుతో నింపబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఆయన నామములో ఏది అడిగినా దేవుడు ఇస్తాడు. అయితే మనందరికీ కావాల్సినది ఏంటంటే విశ్వాసం కదా. ఈ సంవత్సరం అంతా ఆయన నామములో మనము ఆయన నామమును స్తుతిద్దాం, ఆయన నామమును కొనియాడదాం, ఆయన నామమును ఎక్కువగా తలుచుదాం, అపవాది క్రియలు లయమైపోనుగాక. అయితే విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. అందుసరి విశ్వాసం అనేది, విశ్వాసం లేకుండా దేవుడి ఇష్టడై ఉండుట అసాధ్యం. చూడండి, హెబ్రూ పత్రిక 11:6 చదవండి. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి దానికి మనకు కావాల్సినది విశ్వాసం. అపవాదిపై జయించాలన్నా, మన పరిస్థితులపై జయించాలి అన్నా విశ్వాసం అన్నది చాలా ప్రాముఖ్యం. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? వినుట ద్వారా మీకు ఏమొస్తుంది? విశ్వాసం. క్రీస్తును గురించిన వార్త మీరు వినడం ద్వారా మీకు విశ్వాసం వస్తుంది. అయితే ఎవరి మాటలు వింటే మీరు కలవరపడతారు? అయ్యో స్తోత్రం. ఎవరి మాట వింటే మీరు ఎక్కువ కలవరపడతా ఉంటారు? సాతానేమో డైరెక్ట్ మాట్లాడదు, కానీ వాడు మనుషులంచే వారు మాట్లాడి కలవరం లేపుతూ ఉంటాడు. అవునా కాదా? అదే విధముగా దేవుడు వాక్యం ఉంది. ఈ మాటలు మీరు దేవుని వాక్యం మీకు చెప్తా ఉన్నాను. మీకు దేవుని వాక్యం వింటుంటే మీ యొక్క విశ్వాసం ఏమవుతుంది? టేరప్ అవుతుంది. అదే సాతాను కూడా ఇంకొక రకంగా వాడుకుంటున్నాడు. మనుషుల్లోనికి వెళ్ళి ఆ మనుషుల్లో నుంచి మాటల ద్వారా నీ ఉన్న విశ్వాసము కూడా వారిని కదిలించాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అపవాది మొదటిగా నిన్ను అటాక్ చేసే ముందు నీ యొక్క విశ్వాసాలని సడలించాలని వాడు చూస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? ఆమేన్. హల్లెలూయా. యాహేరు కూడా చాలా విశ్వాసముతో యేసుక్రీస్తు ప్రభును ఎంటబెట్టుకొని తన కూతురు కొరకు ప్రార్థన చేయించాలని చూస్తున్నాడు. కానీ మధ్యలోనే ఒక వార్త వచ్చింది, నీ కుమార్తె చనిపోయింది అని. విశ్వాసం అంతా సడలిపోయింది అంతే.
కానీ దేవుని వాక్యం చెప్తుంది, యేసు ప్రభు చెప్తున్నాడు, నీవు నా యందు భయపడకు, నీవు నా యందు విశ్వాసం ఉంచుమని చెప్తా ఉన్నాడు. ఎస్, మన జీవితంలో కూడా ప్రయాణము చేయుచుంటే చాలామంది విశ్వాసముతో ముందుకు వెళ్ళి ఆ ఓడను కట్టినప్పుడు కూడా, నోవా ఆ ఓడను కట్టేటప్పుడు కూడా, ఏంది నువ్వు ఓడ కడుతున్నావు, ఎందుకు పని లేని నువ్వేమైనా పిచ్చోనివా ఇది అని ఎంతమంది అన్నారు? అందరం హల్లెలూయా చెప్తారా? చూడండి, కరోనా టైంలో 2020 టైంలో పల్సన్నయ్య గారు మన వరంగల్లో చర్చ్ కడతా ఉన్నాడు. అప్పట్లో 20 కొందరు ఏమన్నారు తెలుసా, ఇంత పెద్ద మందిరం కట్టడం ఎందుకు అవసరం, ఇంత మందిరం కట్టడం అవసరమా, దేవుడు రాకడ వచ్చేస్తుంది, కరోనా వచ్చేసింది, అది ఇది కొంతమంది అన్నారు. ఇప్పుడు చూడండి, ఆ మందిరం కట్టబడ్డది, చాలా వేలాది మంది వెళ్ళి మందిరంని దర్శించుకొని రక్షింపబడి స్వస్థత విడుదల పొందేవారు ఉన్నారు. స్తోత్రం చెప్పండి. ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్, హల్లెలూయా. మన తెలంగాణలో, ఆంధ్రలో, ప్రతి ఏరియాలో మరి ఏ విధంగా పౌల్సన్నయ్య గారిని వరంగల్ నుంచి దేవుడు లేవనెత్తాడో అటువంటి మందిరాలు తెలంగాణ ఈస్ట్ వెస్ట్ నార్త్ మిడిల్, ఆంధ్ర ఈస్ట్ వెస్ట్ నార్త్, మన భారతదేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయో అట్లాంటి వారి మందిరాలు కట్టబడును గాక. చబులు ఒకటి దేవుని స్తుతించండి. దేవుడు చేయబోతున్నాడు, అది ఈ సంవత్సరం నుంచి మొదలవును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? ఇప్పుడు అయ్యో కట్టబడింది, వావ్ సూపర్, ఎవరి నోటితో అన్నారో 6 నోటితోని వావ్ సూపర్ హల్లెలూయా అంటున్నారు. కట్టడానికి విశ్వాసం కావాలా? అవునా కదా? ఒక ఇల్లు కట్టడానికి డబ్బులు ఉంటే సరిపోదు, మనకు ముఖ్యంగా దేవుని బిడ్డలకు విశ్వాసం ఉండాలా. నోవాకు చెప్పాడు, ఇదిగో ఈ ఓడను కట్టుకోమని చెప్పినప్పుడు అనేక వ్యతిరేకాలు వచ్చినాయి, కానీ దేవుడు మాట చెప్పి ఉన్నాడు, ఆ మాట ప్రకారము నేను ఓడ కడతాను, ఓడను కట్టినాడు. తుఫాన్లు వచ్చినాయి, అందులో వారి కుటుంబం అంతా రక్షింపబడ్డారు. స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. మనందరం బాగా ప్రార్థన చేయాలా. ఏ విషయమో తెలుసా? కరోనా 2020లో వచ్చింది, మరలా ఇంకేదో వైరస్ వచ్చింది చైనాలో. ఎంతమంది చూసినారు? వార్తలు వింటున్నారా? కొంతమంది అంటున్నారు 40 దినాలు పడుతుంది మన భారతదేశానికి. కానీ సంఘం అంతా ప్రార్థించాలా. అది మనకు మన పిల్లలకు ముఖ్యంగా పిల్లలకు ఎక్కువ అటాక్ అవుతుందని చెప్తున్నారు. మనం అందరం మేలుకుగా ఉండి ప్రార్థన చేసేదముగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? నీకు నాకు మనందరికీ అధికారం ఎక్కడి నుంచి ఉంది? యేసునామం, అంతే. యేసునామంలో వద్దు ప్రభువా, యేసునామంలో అవి మాకు వద్దు తండ్రి. యేసునామంలో చైనా ఉన్న పిల్లలందరూ ప్రభ కాపాడండి ప్రభ. యేసునామంలో భారతదేశంలో చిన్నపిల్లలు, యవనస్తులు, పెద్దవాళ్ళు అందరూ ప్రభ రక్షింపబడాలి తండ్రి. నీ రక్తకోటలో భద్రపరచాలి ప్రభ. నీ నామం యొక్క గొప్పతనము, ఆ బలము, శక్తి నీకు తెలిసినప్పుడు బహుబలముగా మనం అందరం ప్రార్థన చేస్తాం, పేతురు యోహాను వల్లే. అయితే ఇవన్నీ చూడాలన్నా, ఇవన్నీ దేవుడు మన ద్వారా కార్యాలు చేయాలన్నా మనందరికీ కావాల్సింది ఏంది? విశ్వాసం. వంటంతా వండి ఉప్పు లేకపోతే, ఈరోజు ప్రాక్టీస్ చేయండి. చేపల కూర తెచ్చుకోండి, సరే మటన్ తెచ్చుకోండి, ఫిష్ తెచ్చుకోండి, వండండి, ఉప్పే వేయకండి. ఎట్లుంటుందో నెక్స్ట్ వీక్ వచ్చి చెప్పండి. కానీ నాకు మాత్రం ఇవాళ పార్సల్ పంపకండి. అందరం హల్లెలూయా చెప్తారా? విశ్వాసం, నీకెంత ప్రార్థన చేసినా, నువ్వెంత వాక్యం చదివినా నీలో ఒక విశ్వాసం పెరుగుతుంది. ఆమేన్, ఆమేన్. ఈ సంవత్సరంలో మీలో విశ్వాసం పెరుగునగాక. చూడండి, దావీదుకి అంత విద్యంలో పోరారే, కనీసం ఆ కత్తి ఎలా పట్టుకోవాలో కూడా తెలియదు, కానీ దేవుని నామములో నిలబడినాడు. స్తోత్రం చెప్తారా? విశ్వాసము చాలా ఉన్నది. ఈ గొలియాతుని నేను చంపివేస్తా, ఈ గొలియాతుతో నేను పోరాడతా. ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని సన్నిధిలో ఉండడం ద్వారా. వింటున్నారా? ఆ యొక్క
నామము యొక్క శక్తి ద్వారా, ఆ విశ్వాసము ద్వారా గొలియాతుని పోరాడడానికి వెళ్ళాడు. ఆమేన్. ఈ సంవత్సరంలో మీ ముందు గొలియాతులు ఉన్నాయి. అయ్యో పక్కవద నీ ముందు గొలియాతులు ఉన్నాయి. అయితే మీకేం కావాలా? విశ్వాసం కావాలా? ఆమేన్. చూడండి, గొలియాతుని చంపితే ఎవరికి ఘనత వచ్చింది? దావీదు ఏం చేసినాడు? అబ్బా, ఆ ఊర్లో ఉన్న వారందరూ, ఆ దేశంలో ఉన్న వారందరూ దావీదు దావీదు అన్నారు. దేవుని బిడ్డలారా, మీకు ఒక ఘనత రావాలి అంటే, హానర్ రావాలి అంటే, దేవుడు మిమ్మల్ని దీవించాలని అనుకుంటున్నాడు. నీ ముందున్న గొలియాతుని ఫస్ట్ యేసు నామములో, ఆమేన్, దేవునికి స్తోత్రం చెప్తారా? అయితే మనందరికీ ఏం కావాలా? విశ్వాసం. అందుకు సరే, విశ్వాసం లేకుండా నోవా ఆ ఓడను కట్టలేడు. అర్థమైందా? విశ్వాసము ద్వారానే అబ్రాము సమస్తం వదులుకొని వచ్చి ఉన్నాడు. విశ్వాసము ద్వారానే ఎరుకో కోటలు 7 మార్లు తిరిగినప్పుడు ఎరుకో కోటలు పడిపోయినాయి. ఈ సంవత్సరంలో మీరు జయించాలి అంటే విశ్వాసం చాలా ప్రాముఖ్యం. వింటేనే సరిపోదు, క్రియారూపంగా మనము చేసినప్పుడే అది చూస్తాం. క్రియలు లేని విశ్వాసము మృతతుల్యం. పక్కవాదం, క్రియలు లేని విశ్వాసము. మీ యూట్యూబ్లో కేక్ ఎట్లా తయారు చేయాలో చూసి ఎంతమంది చూస్తున్నారు? అందరూ వండుడు తక్కువైపోయి చూసుడు ఎక్కువైపోయి. అవునా కదా? చూస్తారు, అబ్బా కేక్ ఇట్లా చేయాలని. చేస్తే సరిపోయిందా? చూస్తే సరిపోయిందా? ఏం చేయాలి దాన్ని? లాస్ట్ ఇయర్ కాక కరోనా టైంలో నేను కూడా బిర్యానీ వీడియోస్ చూసిన. మామూలుగా అయితే 1.5 hour 2 hours కావాలి. ఆ వీడియోని చూసుకుంటూ చేస్తే 4.5-5 గంటలు పట్టింది నాకు. మే నెలలో అనుకుంటా, మంచి ఎండల అది మొత్తం వండి చేసే లోపల నాకు చక్కెర వచ్చింది. చూసి యాక్ట్ చేయడానికి అది ఉప్పు వేయాలా, ఇట్లా వేయాలా, అట్లా వేయాలని ఒక్కొక్కటి చూసుకుంటూ అది ఎన్ని నిమిషాలు వీడియో అంటే 12-15 నిమిషాల వీడియో అంతే బిర్యానీ. కానీ అది చూసుకొని చేయడానికి అప్పట్లో నాకు తెలియదు ఇట్లా సెకండ్స్ ఇట్లా వస్తుందని తెలియదు. ఇట్లా అనుకోని అబ్బాబ్బాబ్బా. చూస్తే సరిపోదు, దాన్ని చూసిన తగ్గినట్టు ఎప్పుడైతే క్రియారూపంగా చేస్తామో అది కొంచెం సమయం పడుతుంది. ఆమేన్. హల్లెలూయా చెప్తారా? ఆమేన్. సమయం బట్టిన ఆ రుచి మనం తింటాం, ఆ మేలు మనం పొందుతాం. దేవుని బిడ్డలారా, బైబిల్లో ఉన్న వాక్యాలన్నీ కూడా విశ్వాసం మూలంగా మనం చేసినట్లయితే, అనుభవించినట్లయితే, ఆ ఆది అపోస్తుల కాలములో ఏ విధంగా అయితే దేవుని సన్నిధిని అనుభవించి దేవుని యొక్క అద్భుతాన్ని పొందుకున్నారో అటువంటిది మనం పొందుకుంటాం. దేవుడు ఒక మాట మీ అందరికీ చెప్తున్నాడు. ఏదైతే ఏలియా ఆ విధవరాలు దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఆ అప్పం ఏమంటే, ఆ రొట్టెని ఏమంటే ఇచ్చేసిన తర్వాత ఆ నూనె, ఆ పిండి ఏం కాలేదంట, అయిపోలేదు. స్తోత్రం చెప్తారా? మీ అందరికి ఒక ప్రవచనం చెప్తున్నా. ఆ తల్లి కూడా ఎట్లిచ్చింది? విశ్వాసం. అందరూ విశ్వాసము అన్నాడు. ఈ సంవత్సరంలో మీరు దేవునికి విశ్వాసం మూలంగా దేవునికి ఇచ్చినట్లయితే మీ యొక్క ఆ దూటిలో నూనె కానీ ఆ పిండి కానీ అస్సలు అయిపోదు. అయ్యో స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? ఇది నూనె, ఇది ఒక పిండి ఒక్కరికే సరిపోతుంది, లేకుంటే ఇద్దరే కదా, వాళ్ళిద్దరు రోజు తీస్తూ ఉన్నారు, ఇది ఖాళీ అయిపోతుంది. అదే పిండి అంతా ఖాళీ అయిపోతుంది, తీస్తున్నారు, చేసేసుకుంటున్నారు. మరలా చూసే వరకు ఈ ఖాళీ అయిపోయిన దివిటి వింటున్నారా, ఈ ఖాళీ అయిపోయిన ఆ కుండ పిండి ఉంటుంది. కానీ దానికి ముందు దైవజనుడు అడిగాడని చెప్పి విశ్వాసముతో ఇచ్చేసింది. ఎప్పుడైతే ఇచ్చిందో ఆమె సమృద్ధిని పొందుకుంది.
అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఈ సంవత్సరంలో రాబోయే దినాల్లో కూడా మీరు దశం భాగము మానవద్దు. మీరు ఒక తీర్మానం తీసుకోవాలా, నా జీవిత కాలం అంతయు కూడా నేను ఎప్పుడు కూడా దేవునికి, దేవుడు నాకు ఏదైతే ఇచ్చి ఉన్నాడో దాంట్లో దశం భాగము దేవునికి ఇవ్వాలి. అందరం హల్లెలూయా చెప్తారా? ఇవి నావి అంటున్నాడు. అయ్యో దశం భాగం వైపు వెళ్ళిపోయింది. సరే, దశం భాగము అందరం హల్లెలూయా చెప్తారా? ఎంతమందికి దశం భాగము ఇవ్వాలని తెలుసు దేవునికి? ఎస్, హల్లెలూయా. ప్రతి విషయంలో దేవునికి ఇవ్వాల. చూడండి, నేను ఇస్తే నేను ఆశీర్వదింపబడతా, మీరిస్తే మీరు ఆశీర్వదింపబడతారు. ఓకే, చూడండి, మొన్న డిసెంబర్లో దేవుడు దైవజనుల ద్వారా మాట్లాడాడు. ఈ భాగం ఎవరిదన్నాడు? నాది. అంటే దేవునికే ఇచ్చేస్తా ఉన్నాం. ఏదైతే భాగం తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ నేను 10,000 దేవుడు అనుకోండి, అందరం హల్లెలూయా చెప్తారా? 10,000 నేను నా జీతం 10,000 అనుకోండి. దేవునికి ఎంత, నా జీతం 1,00,000 అనుకోండి. ఎంత ఇవ్వాలా దేవునికి? అది ఆ 10,000 ఎవరి అన్నాడు? అసలు అది దేవునికే ఇచ్చేస్తా ఉన్నాం. వింటున్నారా? అయితే మనం దేవునికి ఏమి ఇస్తున్నాం? అయ్యో అయ్యో ఇంటలేరు. స్తోత్రం, హల్లెలూయా చెప్పాను. నువ్వు దశం భాగము దేవుంది, అది దేవునికి ఇస్తా ఉన్నావు, రైట్, ఓకే. అయితే దేవునికే ఇస్తున్నావు. నీవు దేవునికి ఏమి ఇస్తున్నావు? ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000లో 10,000 ఇచ్చిన అనుకో, దేవునికి ఇచ్చేస్తున్నా. ఇప్పుడు నేను 15,000 ఇచ్చిన, 15,000 ఇచ్చిన, దాని అర్థం 10,000 దేవునికి ఇచ్చిన, నేను దేవునికి ఏది ఇస్తున్నానంటే 5,000 ఇస్తున్నాను అంతే. అయ్యో హల్లెలూయా, అయ్యో స్తోత్రం. ఎంతమందికి అర్థమైందో స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నేను కూడా 11-12% ఇచ్చేవాడిని. కానీ ఎజుకైనా లాస్ట్ టైం నేను డిసెంబర్ వెళ్ళినప్పుడు ఈ మాట చెప్పాడు, నువ్వు దేవునిదే ఇస్తా ఉన్నావు. ఏదైతే దశం భాగం తర్వాత, దశం భాగం ఇచ్చిన తర్వాత నువ్వు దేవునికి ఏదైతే ఇస్తావో అది దేవునికి ఇచ్చినట్టు. హల్లెలూయా. మనోనేత్రాలు తెరవబడునుగా అక్క. ఇచ్చేవాని ఇంత జాగ్రత్త. అదే మీకే అందరం హల్లెలూయా చెప్తారా? ఈ మాట ఇన్ని నేను కూడా మీలాగానే సైలెంట్ అయిపోయా. స్తోత్రం చెప్తారా? ఇచ్చేవాని. కానీ ఈ ప్రత్యక్షత తెలిసిన తర్వాత ఐ చేంజ్ మై మైండ్. 50,000 వస్తుండొచ్చు, అందులో నేను 5,000 దేవునికి ఇస్తున్నా. అబ్బా, దశం భాగం ఆయనకే ఇస్తా ఉన్నాం. కానీ ఎప్పుడైతే నేను 8,000 ఇచ్చినాను అనుకో, అర్థమైందా? 3,000 ఎక్స్ట్రా ఇస్తే అప్పుడు ఆ 3,000 దేవునికి ఇచ్చినట్టు. అందరూ పక్క వరుస సెకండ్ ఇవ్వండి. థ్యాంక్ యూ అని చెప్పాను. థ్యాంక్ యూ అన్నాడు. సో ఇప్పుడు నుంచి దేవునికి ఎంత ఎక్కువ ఇస్తావో చూద్దాం. దశం భాగం పక్కకు పెట్టండి, అది దేవునియే. ఎందుకంటే నీకు అది దేవుని అంతే. నువ్వు ఎంతగా ఇప్పుడు నీకే కాదమ్మా, నాకు కూడా ఛాలెంజ్. ఇప్పుడెప్పుడే కుటుంబం స్టార్ట్ అయింది. అందరం హల్లెలూయా చెప్తారా? దేనికి స్తోత్రం చెప్తారా? ఇది వరకు ఏదైనా కొనుక్కోవాలనుకో, నేను ఒక్కనే కాబట్టి ఇట్లా కొనేసుకునేవాడిని. ఇప్పుడు నేను కొనుక్కోవాలనుకో, ఇద్దరు, స్తోత్రం, టికెట్ అయినా సరే, ఫ్లైట్ అయినా సరే, ఏదైనా సరే. అప్పుడు ఒక్కటి ఉంటే 2,000 అయిపోయేది. ఇప్పుడు ఇద్దరం కాబట్టి నేను ఒక్కరిని కొనుక్కోలేడు కదా. అయ్యో ఏంది ఇట్లా ఆలోచిస్తాడట. నా ఎక్స్పీరియన్స్, చిన్న ఎక్స్పీరియన్స్, ఒక 15 రోజుల్లో ఉన్న ఎక్స్పీరియన్స్ చెప్తా ఉందా. కానీ ఒకటి, దేవుడు అన్నీ సమకూరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ మర్మం నాకు తెలిసి ఇదివరకు 12% ఒక్కొక్కసారి ఎక్కువ ఇచ్చుకుంటూనే పోతున్నా. కానీ ఎప్పుడైతే ఎజుకైనా ఈ మాట చెప్పినాడో, ఎస్
ఇప్పుడు నుంచి నాకు కలిగినది ఒక 50,000లో ఉంటే 5,000 ఆ దశంభాగం దేవునిదే. ఎక్స్ట్రా ఏదైతే ఇస్తామో అది దేవునికి ఇచ్చినట్టు. ఈ 10వ భాగం అసలు లెక్కనే లేదు. అయ్యో స్తోత్రం చెప్తారా? ఇవాళ నువ్వు ఏదైతే దేవునికి ఎంత ఇస్తున్నావు, ఒక 1,000, 2, 3, 4, అది కొలత దేవుడు చూస్తాడు. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. బాధపడితే హల్లెలూయా చెప్పండి. చూడండి, ఈ నెల ఇక్కడ జనవరి నుంచి డిసెంబర్ వరకు ప్రాక్టీస్ చేయండి. ఈ సంవత్సరం చూడండి మీకు దేవుడు ఎంత సమకూర్చబరుస్తాడు. అందరం హల్లెలూయా చెప్తారా? నేను కూడా వివాహం స్టార్ట్ అయ్యింది, ఫిక్స్ అయ్యింది. నా దగ్గర ఏం డబ్బులు లేవు. అర్థమైందా? నా దగ్గర ఏం దాచుకోలే, పెట్టుకోలే. ఉన్నది దాచుకున్నదంతా దేవునికే ఇచ్చిన. దేవుని ఎదుట నేను చెప్తున్నా, ఏది దాచుకున్నానో అది దేవునికి ఇచ్చేసిన, ఏది దాచుకున్నానో అది దేవునికి ఇచ్చేసిన. ఎక్కువ ఏ సంవత్సరంలో ఇచ్చానో తెలుసా? ఈ సంవత్సరమే దేవునికి ఎక్కువ నేను ఇచ్చిన. అందరం హల్లెలూయా చెప్తారా? ఒక్క విషయంలో బాధ అనిపించింది. ఏంటంటే ప్రభు, నేను అనుకున్నా, అయ్యో నేను ఏది కూడా పెళ్ళి గురించి కానీ దాని గురించి కానీ ఏది సంపాదించుకొని నేను ఏం పెట్టుకోలేదు కదా. ఇప్పుడేమో కష్టం అవుతుంది కదా, నాకు ఏం వచ్చిందల్లా ఇచ్చుకుంటూ పోతా ఉన్నా కదా, ఇది కరెక్ట్ చేసినా లేదా అన్నట్టు ఆలోచనలో ఉండే. అయ్యో స్తోత్రం చెప్తారా? ఈ ఆలోచనలో వచ్చిండే. కానీ దేవుడు మాట్లాడాడు చక్కగా. మన చేతికి ఒక దురద ఉండాలంట. దురద, ఏ దురద? ఎప్పుడు దేవునికి ఇచ్చే దురద ఉండాల. అందరం హల్లెలూయా చెప్తారా? ఎప్పుడైతే ఈ మాటలు దేవుడు నాతో మాట్లాడాడో, అమ్మయ్యా నేను చేసిందంతా కరెక్టే. అర్థమైందా? నేను ఏది చేయలే కానీ, నేనేం ఇట్లా నేను ఎంత డిపాజిట్ ఏం పెట్టుకోలే కానీ చూడండి, వివాహము దేవుని సన్నిధితో నింపబడ్డది. డబ్బులతో కొనుక్కునేదా? అది మీరందరూ వివాహంకి వచ్చినారు, డబ్బులతో కొనుక్కునేదా దేవుని సన్నిధి? నో. దేవునికి స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? ఇవాళ చాలా టెస్టిమోనీస్ ఉన్నాయి వివాహానికి వచ్చి ఆశ్రయింపబడిన వారు. చాలా టెస్టిమోనీస్ ఉన్నాయి. వివాహానికి కూడా రాలేని వారు ఉన్నారు. ఒక ఆయన అయితే వింటున్నారా, అదేంటి ఫంక్షన్ హాల్ దగ్గరకు వచ్చినాడు. ఇక్కడ నుంచి, మన కొంపల్లి నుంచి ఇటుటను కాకుండా ఇటు పోయిండు. ఇంకొక ఫంక్షన్ ఆపోజిట్లో పోయిండు. ఎందుకు పోయిండు అదే పోయి ఆడబడేసి వచ్చాడు. బాగా ఆలోచించి చూస్తే సాతాను ఆ హాల్లో రానియకుండా చేసింది. అట్లుంటాయి పోరాటాలు. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? ఆమేన్. అందరం స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, మీ జీవితము సమృద్ధిగా ఉండాలంటే దేవునికి ఇవ్వాలా. ఇచ్చే ముందు ఎట్లుండాలా? అయ్యో ఏ విధంగా ఇవ్వాలా? విశ్వాసం. సరే, ఒక్క మాట చెప్పి ముగిస్తాను. నేనంతా చెప్పలేకపోయాను. క్రియలు లేని విశ్వాసము ముద్దతుల్లం. ఓకే, మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. జయించెదరు విశ్వాసమే. మీరు ఈ పరిస్థితుల్లో, లోక పరిస్థితులు అన్నీ కూడా జయించాలి అంటే ఏమై ఉన్నది? విశ్వాసమే. అందుకని విశ్వాసమే. దేవుని బిడ్డల తాకపోతే ఇంకెవరు జయిస్తారు? ఆమేన్. హల్లెలూయా. కింది వచనం చదవండి. ఆమేన్. హల్లెలూయా. మనము ఈ లోకాన్ని మనం విశ్వాసము ద్వారా జయించదాం. మన విశ్వాసులు తప్ప ఇంకెవరు కూడా ఈ లోకాన్ని జయించలేరు. అందరం స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకసరే ఈ లోకాన్ని నేను జయిస్తా. ఏ విధంగా? విశ్వాసము ద్వారా. అందుసరే గొలియాతుని నేను చంపుతా.
విశ్వాసము ద్వారా సాతాన్ని ఎలగొడతా. ఏ విధంగా? విశ్వాసము ద్వారా. ఈ పరిస్థితుల నుంచి నేను పైకి వస్తా విశ్వాసము ద్వారా. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారా? ఇంకా చాలా ఉంది. ఈ సంవత్సరంలో మనం అందరం కూడా లోతుగా వెళ్ళాలా, విశ్వాసములో లోతుగా వెళ్ళాలా. పేతురుకు చెప్తాడు కదా, నువ్వు వలై. ఎక్కడ ఏమన్నాడు? పైకి ఏమన్నాడా? పై ఏమన్నాడా? లోతుగా. వాక్య లోతుగా వెళ్ళదాము గాక, ప్రార్థన లోతుగా వెళ్ళదాము గాక, ప్రేమలో కూడా లోతుగా వెళ్ళదాము గాక. పక్కవార్త విశ్వాసములో లోతుగా వెళదాం, ప్రేమలో లోతుగా వెళదాం, ప్రార్థనలో లోతుగా వెళదాం, వాక్యములో లోతుగా వెళదాం, పట్టజారనంత విస్తారమైన ఆశీర్వాదాలతో నింపబడదాం. ఆమేన్, హల్లెలూయా. యెహోషువతో అన్నట్టు స్వాధీనపరుచుకుంటా అనేక స్థలాలు మనం స్వాధీనపరుచుకునేదముగాక. స్తోత్రం చెప్తారా? చూడండి, గత సంవత్సరంలో నీ సమయము, దేవుని సమయము ఎంత తక్కువ ఉందో ఈ సంవత్సరములో చాలా డీపర్గా 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 దేవుడు మాట్లాడాడు. 31వ తారీఖు ఇయర్ ఆఫ్ ఇంటిమసీ అని, అది రికార్డింగ్ చేయాలి. స్తోత్రం చెప్తారా? నాకు అప్పుడు ఆ మాట అన్నప్పుడు చాలా పీస్, ఏం మాటల్లో చెప్పలేను. ఇప్పుడు కూడా నేను అనుభవిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. అంతే సరే, గత సంవత్సరంల కంటే ఈ సంవత్సరంలో దేవుని సన్నిధిలో దేవునితో సావాసం, వా హల్లెలూయా, ఎస్. ఆయనతో అంటబడినప్పుడు నువ్వు చాలా బహుగా వేరుపారు అవుతావు. ఆయనతో అంటబడినప్పుడు బహుగా చిగురు వేస్తావు. ఈ సంవత్సరంలో ఆయనతో అంటబడదాం. ఆయనకు వేరుగా ఉండి మనము ఏమీ చేయలేం. స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? అందుకని నేను లోతుగా వెళుతాను, లోతుగా వెళుతాను. హాఫ్ అన్ అవర్ ఉంటే గంట పెంచండి, గంట ఉంటే 2 గంటలు పెంచండి. మీ బలము కాదు, మీ శక్తి కాదు, దేవుని యొక్క ఆత్మ మీలో ఉండి ప్రార్థన చేయించునుగాక. ఒకసారి యేసన్న గారు రాత్రి అంతా ప్రార్థన చేద్దాం అనుకున్నాడంట. మోకాల మీద ఉండేవాడంట, పనుకునేవాడ, మోకాల మీద ఉండేవాడంట, పనుకునేవాడంట. కానీ ఒక సమయం వచ్చింది, ప్రార్థన చేస్తే ఉదయకాలం వరకు ప్రార్థన చేసేవాడంట. అరే ఏంది ఇంతగానం, కళ్ళు తెరిసే వరకు 5 నిమిషాలు ప్రార్థన చేసినట్టు ఉండేదంట. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడో అన్ని గంటలు ప్రార్థన చేయగలడు, అంత లోతుగా వెళ్ళేవాడు. అందరూ పరిశుద్ధాత్ముడా, నీ వాక్యము లోతుగా చదవడానికి, ప్రార్థన ఎక్కువగా చేయడానికి పరిశుద్ధాత్ముడా నాకు సహాయము చేయి. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? అయితే సహాయం కూడా ఈ పరిశుద్ధాత్మ ఈ సంవత్సరము ఎక్కువగా మీతో ప్రార్థన చేయించునుగాక, ఎక్కువగా వాక్యం చదివించునుగాక. ఆమేన్, స్తోత్రం చెప్పండి. అందరం లేచి నిలబడదాం. ఈ సాటర్డే ఫాస్టింగ్ ప్రేయర్ ఉంది, మీరందరూ కూడా రావాలో 9 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. రైట్, ప్రార్థన చేసి థ్యాంక్ యూ. అందరూ మీ చేతుల్లో కానుక పెట్టుకోండి, దశంభాగాలు చేతుల్లో తీసుకోండి. దశంభాగాలు ఉన్నాయి, కవర్స్ పెట్టినారు అక్కడ, ఎన్వలప్ కవర్స్ ఉన్నాయి. పేరు, ఫోన్ నెంబర్ రాయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ జీసస్. అందరూ 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రభా, మేము లోతుగా వెళుతాము తండ్రి, మేము లోతుగా వెళుతాము తండ్రి. లోతుగా ప్రార్థనలో, వాక్యములో, ప్రతి విషయమందు మేము లోతుగా వెళుతాం ప్రభువా. మేము లోతుగా తీర్మానం తీసుకుందాం ఇచ్చే విషయంలో ప్రభువా. ఓ సంతోషముతో ప్రభువా మేము ఎక్కువగా మీకు ఇచ్చేదముగాక, మీకు ఎక్కువగా మేము ఇచ్చేదముగాక, మీకు ఎక్కువగా మేము ఇచ్చేదముగాక. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అఖాదలాబా సతందద కదద, అఖాదరబా సందద కదరబా,
అమందలది సెదెందురబ అఖలాదరాది కెటెరే బెదరే అఖారబ సదందరది కదాహ. హోలీ స్పిరిట్ హోలీ కదిరి కదరాల మందరది సెదెందరే అమందరోదు సుదొందరోదు కదా కలబద. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. తీర్మానం, నేను వాక్యం ఎక్కువ చదువుతాను, విశ్వాసంలో ఎదుగుతాను, ప్రార్థనలో ఎదుగుతాను. గత సంవత్సరంలో కంటే ఒక ఎస్ ఫోకస్గా చూడండి. ఒక ఫుట్బాలర్, ఒక క్రికెటర్, ఈసారి నేను ఎక్కువ గోల్ కొడతా ఈ సంవత్సరం. క్రికెటర్ ఎక్కువగా నేను వికెట్ తీసుకుంటాను, ఎక్కువగా నేను రన్స్ కొంటాను. వారు ప్రతిదీ రోజు కూడా చాలా శ్రమ పడతా ఉంటాడు. అథ్లెటిక్స్ డిసెంబర్లో ఉన్న ఒలింపిక్స్కి, నవంబర్లో ఉన్న ఒలింపిక్స్కి ఇప్పటి నుంచే సంవత్సరాల నుంచి కష్టపడతా ఉంటాడు. దేవుని బిడ్డలారా, మీరు చేయుచున్నది ప్రతి భక్తి, ప్రార్థన, వాక్యము, దేవుని సన్నిధిలో ఏది కూడా వృధా కాదు. గత సంవత్సరంలో చేయించిన ప్రతి ప్రార్థన వృధా కాదు. ఈ సంవత్సరంలో అది మొలకలో ఉనుగాక, అది చిగురేనుగాక, శ్రేష్టమైనది దేవుడు మీకు ఇచ్చునుగాక, శ్రేష్టమైనది దేవుడు ఇచ్చునుగాక, శ్రేష్టమైనది దేవుడు మీకు ఇచ్చునుగాక. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా, ఆ ఇచ్చుచున్న కానుకను దీవింపబడి ఆశీర్వింపబడి పట్టజారానంత విస్తారమైన ఆశీర్వాదాలతో నింపుమని ప్రార్థన చేయుచున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ సంవత్సరంలో ప్రభువా, మేమందరము కూడా అధికముగా నీకు ఇచ్చేదముగాక, మేము ఇచ్చేదముగాక అని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. రాబా సెటే కాదారాక అమాందరది సెదెందరబలది కదా అఖలీదరబ సతందర కదూదరబద ఎతరేదలబదందరది కదారబ సత ఎతరిమాలది కదరబబ. స్వస్థత కలుగునుగాక బాబా. కొంతమంది అయితే తీర్మానం తీసుకుంటున్నాడు, ఇంకా నేను పరిశుద్ధంగా ఉంటాను, ఇంకా నేను పరిశుద్ధంగా జీవిస్తాను, పరిశుద్ధాత్మను నాకు సహాయం చేయండి అడగండి. గత సంవత్సరాలన్నీ కింద పడిపోయి లేచి ఉన్నావో, ఉపవాసం ఉన్నావు, ప్రార్థన చేసినావు, ఏది పని చేయట్లేదు, బాధపడకు. రోజుకి నేను ఇమమ్మ వల్లే నేను తయారు చేస్తా అంటున్నాడు. ఇమమ్మ వల్ల అయితే నేను తయారు చేస్తా అంటున్నాడు. నేను నిలబెడతాను అంటున్నాడు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. రాబా షికైతే రిబాలాది సెతెందగా బదలా కదాలా. ప్రతి అవయము చక్కగా పనిచేయనుగాక, గర్భఫలము తెరవబడునుగాక, నోటి దుర్వాసన నుంచి సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. ఎస్ లార్డ్. భయం బయటికి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఎస్ ఎవ్రీ తప్పుడు రిలేషన్షిప్ యేసు నామములో దూరమైపోనుగాక. ప్రతి వ్యభిచారము దూరంలో నుంచి బయటికి వచ్చునుగాక. ఆ చీకటిలో నుంచి, ఆ పాపముల నుంచి బయటికి వచ్చునుగాక. ఆ ధనాశ నుంచి బయటికి వచ్చునుగాక. మనుషుల్లో చిక్కిపోయిన వారిని యేసు నామములో విడుదలవునుగాక. సాతాను చేతుల్లో చిక్కబడిన వలల నుంచి నీ యొక్క హస్తము వెళ్ళి యేసు నామములో బయటికి తీసుకోవచ్చునుగాక. కట్లని తెగిపోనుగాక, రూపాంతము చెందునుగాక. అశుద్ధాత్ముడా, వారికి ఆకలిని పుట్టించండి ప్రభా, వారికి మంటను పుట్టించండి ప్రభా, ఆత్మల భారమును దయచేయండి ప్రభా. నీ ఒక వరాల విషయాల్లో, వారు నీ వాక్య విషయాల్లో గత సంవత్సరముల కంటే ఎస్ లార్డ్ ప్రభా, నీ ముఖము చూడాలని ప్రార్థన చేయండి. ఈ సంవత్సరంలో నేను యేసయ్య ముఖము చూడాలి. ఈ సమయ బర్రాబాష కథ అందరూ ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నీ ముఖము నేను చూడాలి తండ్రి, నీతో మాట్లాడాలి ప్రభువా. మోషే ఆ నీడను చూసిన కొత్త నిబంధన గ్రంథములో ముఖం ఒక్కటిగా మాట్లాడాల. డీజేస్ దినకర్ గారు బుక్లో రాయబడింది, నేను యేసయ్యతో ముఖాముఖిగా మాట్లాడినట్టు. అనేకమైన దైవజనులు ముఖాముఖిగా మాట్లాడాడు. ఈ సంవత్సరంలో మనందరికి ఒక ఆశ, ఒక దాహము, ఆకలి, ప్రభా నీ ముఖాముఖితో మాట్లాడాలి, నిన్ను చూస్తూ మాట్లాడాలి ప్రభా, నీ ఎదుటనే నిలబడాలి ప్రభువా అని ఒక తీర్మానం తీసుకున్నాం. ప్రతిరోజు ఒక ప్రార్థన చేయాల. ప్రభా, నేను చూడాలి తండ్రి, నీ ముఖము చూడాలి ప్రభువా, నీ సన్నిధిలో చూడాలి. ఆయన స్వరము మీరు వినదరుగాక, ఆయన
ఆయన స్వరము మీరు వినదురుగాక. ఎస్ 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 ప్రభువా, ప్రభువా నేను బలహీనుడనే, నన్ను బలముగా నన్ను మార్చండి ప్రభువా, నన్ను బలముగా మార్చండి ప్రభువా. మనుషులు ఏమనుకున్నా సరే, వారు ఏమనుకున్నారని బాధపడొద్దు. కొంతమంది అయ్యో వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు అన్నారని లోయలో పడిపోవాలనో, కొన్నిసార్లు గ్యాస్ దగ్గరికి వెళ్ళి ఏదేదో చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు నేను కాపాడుతూ ఉన్నాడు. అటువంటి ఆలోచనలు, అటువంటి ఆ మనసు ఆలోచనలు యేసు నామములో విడిపింపబడదురుగాక, యేసు నామములో విడిపింపబడదురుగాక. ప్రతి సూసైడ్ ఆలోచన నుంచి సంపూర్ణమైన విడుదల కలుగునుగాక. ఎవరికైతే తలపోటు ఉన్నదో, మైగ్రేన్ ప్రాబ్లం ఉన్నదో, యేసు నామములో విడుదల అవునుగాక, యేసు నామములో విడుదల అవునుగాక, యేసు నామములో విడుదల అవునుగాక. మీరు చేయుచున్న ప్రతి పని ఆశీర్వదింపబడి దీవింపబడి ప్రతి ఒక్కరిని రక్తకోటలో భద్రపరచమని ప్రార్థిస్తున్నా. జాబ్ లేని వారికి జాబ్ దయచేయండి తండ్రి. వ్యాపారము బహుగా ఆశీర్వదింపబడునుగాక ప్రభువా. వివాహము కొరకు ఎదురు చూచే వారికి వివాహము కలుగునుగాక. నీ చిత్తానుసారముగా ఈ సంవత్సరంలో జరుగునుగాక అని ప్రార్థిస్తున్నా. యవనస్తులో ప్రభ నీ రెక్కల నీడలో భద్రపరిచి ఎక్కువగా నేను స్తుతించదరాక. వారి సోదరుల నుంచి గొప్ప విజయము పొంది దానియేలు వలె, ఎస్తేరు వలె, దెబోరా వలె మీరు లేవనెచ్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఓ ఇది ఎక్సలెంట్ స్పిరిట్తో వారు నింపబడదురుగాక. ఓ నీ రాజ్యములో బలముగా సంఘములో వారబడదురుగాక అని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. ప్రతి అలవాటు నుంచి, ఏదైనా డ్రగ్స్ నుంచి అలవాటు లేదా తాగుడు నుంచి అలవాటు యేసు నామములో విడుదల అవునుగాక. దేవుని యొక్క శక్తి ఇప్పుడే మిమ్మల్ని తాకునుగాక. ప్రతి అన్క్లీన్ స్పిరిట్ నుంచి, ప్రతి అన్క్లీన్ స్పిరిట్ యేసు నామములో విడుదల అవునుగాక, యేసు నామములో విడుదల అవునుక. మీ బలహీనము బలముగా మారునుగాక. మీ అవయాలను చక్కగా పనిచేయనుగాక. ఓ మీ మోకాలలో బలము వచ్చునుగాక. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. నేను చూస్తున్న దూతలు మిమ్మల్ని ఆవరిస్తున్నాయి. దూతలు నేను ఆవరించుచున్నాయి. నేను ఓ రాబా షెకెటే రే బాబా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కరిని రక్తకోటలో భద్రపరచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సావాసం ఈ కూడి వచ్చిన అందరికీ దేవుడు తోడుగుని నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామములో సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.